సామాజిక బహుజన సామాజిక న్యాయ జేఏసీ. సామాజిక న్యాయ చేసి. సామాజిక న్యాయ జేఏసీ. హ్మ్. తెలంగాణలో దళితులపై దాడులు జరిగిన అక్కడక్కడ లేదా ఈ దేశంలో దళితులపై దాడులున్నప్పుడు మీరు ప్రతిరోజు వేలెత్తి చూపుతున్న అగ్రకులాలు, అగ్రవర్ణాలు చేయలేదు. బీసీలే చేస్తున్నారు. మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఆ మండల్ కమిషన్ వ్యతిరేకించిన వారెవరు? ఈ బీసీలు ఎవరికి అనుకూలంగా ఉన్నారు? ఎట్లా ఈ గందరగోళం ఏమిటి? బుచ్చన్న బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు, భారత సమాజము నిచ్చెనమెట్ల సమాజం అని. సో బీసీలు అటు పైన కాకుండా ఇటు కింద కాకుండా మధ్యలో ఆ చట్టంలో ఇరికించబడ్డారు. వాళ్ళకి ఇష్టమే లేదు. సో వాళ్ళ కింద ఒకరున్నారు, వాళ్ళ పైన ఒకరున్నారు. సో పైనోడు తొక్కుతుంటే బాధపడుతున్నారు, కిందోని వీళ్ళు తొక్కుతూ మురిసిపోతున్నారు. అయితే అలా ఎస్సీలలో కూడా మళ్ళీ ఉపకులాలని డక్కలి చిందును కూడా మాదిగల ఇండ్లకు రానియరు. ఈ వివక్షపూరితమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించి కాదు, అది మనవాదం బ్రాహ్మణిజం సృష్టించింది. ఎందుకంటే విభజించి పాలించడం అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టినది తెలివిగా వాళ్ళ మీకు తోసేశారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందే వర్ణ విభజన ఉంది, కుల విభజన ఉంది. కనుక ఇది మన జర్మనీ ఆ ప్రాంతం నుంచి యూరోప్ నుంచి వలస వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు చేసినటువంటి కుట్ర. కానీ భారతదేశంలో మనమంతా కూడా మూలవాసులు ఉమ్మడి బతుకులు బతికారు. సో అందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది లేదు. ఉత్పత్తి కులాలు ఈనాటికి ఊర్లలో వాయు వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అదే ఒక బ్రాహ్మణ్ణి పంతులు గారు, అయ్యవారు ఇట్లా పిలుస్తారు, ఒక షావుకారని కోమంటాయని పిలుస్తారు, దొరలని పిలుస్తారు. కానీ ఈ మాదిగ, సబ్బండ, బీసీ కులాలు వీళ్ళంతా కూడా చిన్న ఆయన, పెదనాయన అని వాయు వరుసలు పెట్టుకునే అత్త, బావ ఇట్లా రకరకాలుగా పిలుచుకున్నారు. అంటే అసలు మూలవాసులు వీళ్ళంతా ఒకటే కులం. కానీ వాళ్ళ ఆనాటి సామాజిక అవసరాల రీత్యా వివిధ వృత్తులను ఎంచుకోవాల్సి వచ్చింది. వృత్తిని బట్టి కులం స్థిరీకరించబడింది. ఇవాళ నువ్వు వృత్తి మారినా నువ్వు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, కానీ మన ఇద్దరిది ఒకటే కులం కాదు. జర్నలిస్టుల మధ్యన కూడా మళ్ళీ అదే సామాజిక వివక్ష అనేది కొనసాగుతున్నది, ఆ అంతరం కొనసాగుతున్నది. కనుక ఇది బ్రాహ్మణీయ మనువాద సమాజం పెట్టినటువంటిదే. కానీ బీసీలు అంటే ఎస్సీలకు శత్రువులు కాదు, ఎస్సీలు అంటే బీసీలకు శత్రువులు కాదు. కానీ ఆ భావజాలంలో భాగంగా పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నారు. బీసీలు మమ్మల్ని దొక్కుతున్నారని ఎస్సీలు అనుకుంటున్నారు, ఎస్సీలు మా మీద ఆర్టీసీ కేసులు పెడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. సో వీళ్ళ మధ్యన ఒక కమ్యూనికేషన్ జరిగి నువ్వు నేను అందరం ఒకటేరా, మనం రక్తబంధువులము, మనం ఆలోచించుకోవాలి అని సామరస్యపూర్వకంగా పరస్పరం ఎడ్యుకేట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక బీసీగా ఆయన బీసీల కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్న ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఒక వాస్తవం ఏంటంటే ఆయన బీసీ కాదు, ఓబీసీ కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానుగా నూనె బట్టే కులం ఒకటి, ఆ నూనెని తీసుకుపోయి వ్యాపారం చేసే కులం ఒకటి. సో ఆయనది వ్యాపారం చేసే కులం, అది ఫార్వర్డ్ కాస్ట్లో ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలివిగా దాన్ని బీసీలలో కలుపుకున్నాడు, ఓబీసీలో కలుపుకున్నాడు. సో ఆయన ఓబీసీ ప్రధానమంత్రి అయి ఉంటే 2 టర్ములు సక్సెస్ఫుల్గా చేసుకుని 3 టర్మ్కి వచ్చింది కదా. మండల్ కమిషన్లో మొట్టమొదటి రికమెండేషను చట్టసభల్లో బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎందుకు ఆ బిల్లు ప్రవేశపెట్టలేదు? ఎందుకంటే ఆయన మొన్న కూడా చెప్పిన స్టేట్మెంట్, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదని కూడా అన్నాడు. అట్లాగే మహిళా బిల్లు 1996లో 6 ఎంపీలు వ్యతిరేకించడం మూలాన, ఆ ప్రతులు చించడం మూలాన ఆగిపోయింది. వాళ్ళు ఎవరంటే ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లల్లు యాదవ్, మాయావతి, ఆ తర్వాత ఉమాభారతి, దత్తాత్రేయ, ఈ 6 ఎంపీలు పార్లమెంట్లో ఆ ప్రతులు చించేసి. సో అలాంటి మహిళా బిల్లుని మళ్ళీ ఈయన ఓబీసీ ప్రధాని చెప్పుకుంటే ఆయన ఆ బిల్లు పాస్ చేసిండు. ఎలాంటి సవరణ చేయకుండా ఓబీసీ మహిళలకి కోటాలో మా వాటా అయిందన్న ఉద్దేశంతో ఆగిపోయింది, అది ప్రవేశపెట్టలే. పైగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చిండు. కనుక నేనైతే ఆయనని ఓబీసీ ప్రధానమంత్రిని మాత్రం అనుకోవట్లేదు, ఆయన కాదు కూడా. ఇది ఆయన చరిత్ర. ఇప్పటికి కూడా ఆయన బీసీల పట్ల ప్రేమ ఉంటే చట్టసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టు, ఎవరి జనాభా కుల జనగణన చేయి, ఎవరి కులం ఎంత ఉన్నదో ఆ జనాభా రీత్యా దామాషా రీతిలో నువ్వు పంపకాలు చేయి. అభివృద్ధే కాదు, అధికారంలో కూడా అవకాశాలు ఉండాలి. ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. ఆయనే నిరూపించుకోవాల్సింది, నేను ఓబీసీ ప్రధానమంత్రి నిరూపించుకోవాల్సింది బాధ్యత ఆయన మీద ఉంది ఇప్పుడు. కానీ ఇక్కడ మీరు
మరి రాహుల్ గాంధీ ఆ మాట అంటారు, దాన్ని ఆహ్వానిస్తారా? కాంగ్రెస్ కూడా చాలా తప్పిదాలు చేసింది, కుట్రలు కుతంత్రాలు చేసింది. గత చరిత్రను చూస్తే ఎక్కువ కాలం ఈ దేశాన్ని పరిపాలించింది వాళ్ళే. కానీ ఇప్పటికైనా వాళ్ళు సోయి తెచ్చుకున్నారు. వాళ్ళు మేము చేస్తామని అంటున్నారు. సో కనుక చేసే వాళ్ళని ఎవరైనా ఆహ్వానిస్తాం. గతంలో కూడా ఓబీసీ ప్రధానమంత్రి అనే భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలు మాయలో పడి ఓబీసీ ప్రధానమంత్రి అని అనుకున్నారు. కానీ ఆయన ఏం చేయలేదు, ముందు చేయి చూపెట్టిండు. ఆధిపత్య కులాలకే అవకాశాలు కల్పిస్తున్నాడు. సో కనుక వాళ్ళు ఏ కులము ఏ సామాజిక వర్గం అనేది కాదు ముఖ్యం, వీళ్ళ కోసం చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. అట్లా అనుకుంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది, ఇది లోకల్ బాడీస్లో. అలాగే ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక ఎంపీ సీట్లో 2 ఎమ్మెల్యేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ కూడా మోసం చేసింది. ఆయన రాహుల్ ఒక మాట చెప్తున్నాడు పాదయాత్రలో భాగంగా, ఇక్కడ వాస్తవంలో ఆచరణలో వేరే విధంగా ఉంది. కనుక ఇంటి దీపం అని ముద్దు పెట్టుకోలేం, మూతి మీసాలు కాలుతాయి. కనుక మంచి చేస్తా అని మాటల్లో కాదు ఆచరణలో చూపెట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం. కుల జనగణన అధికారంలోకి వస్తాను, ఇప్పుడు 2011లో నువ్వే అధికారంలో ఉన్నావు కదా, సో ఎందుకు చేయలేకపోయినరు? అప్పుడు ఒక సామాజిక సర్వే చేసిండ్రు, ఆ సామాజిక సర్వే చేసి దాని రిపోర్ట్ కూడా వ్యాలిడిటీ లేకుండా పోయింది. కనుక భారతదేశం అనేది కులము ఒక సామాజిక వాస్తవం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. ఇక్కడ నుంచి విదేశాలకి లేదా ఇంకా అంతరిక్షంలో పోయినా అక్కడ పోయి కూడా కులం ఉంటుంది. ఆయన రాజీవ్ శర్మ అంతరిక్షం పోయినాక ఆయన మొట్టమొదటి చదివింది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం కానీ లేకపోతే శర్మ అని కానీ అక్కడ కులాన్ని పట్టుకపోయినట్టే కదా. కనుక భారతీయులు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా వాళ్ళ వెంట కులం అనేది నీడలాగా వస్తుంది అని చెప్పి కాంశీరామ్ చెప్పిండు. దీనికి పరిష్కారం ఏమిటి మరి? దీని పరిష్కారము ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుజనులలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు పే బ్యాక్ టు యువర్ సొసైటీ. 6 రోజులు నీ కుటుంబం కోసం నువ్వు ఉద్యోగం చేసుకున్నా 7వ రోజు సెలవు వస్తుంది కదా, ఆ సెలవులు వచ్చినప్పుడు నీ కమ్యూనిటీ దగ్గర పో, నీ ఊరికి పో, వాళ్ళని చైతన్యం చెయ్యి. సో చైతన్యం చేసే క్రమంలో ప్రతి వాళ్ళని చదువుకో. ఒకసారి రిజర్వేషన్లు పొంది ఉన్నతమైన స్థాయికి వచ్చినాక చిన్న చిన్న ఉద్యోగాలు కాదు. సో మీ పిల్లలకి రిజర్వేషన్లు పెట్టకండి, మన పాలోళ్ళకి మన పక్కోళ్ళకి రిజర్వేషన్లు వచ్చేటట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. సో అట్లాగే రాజకీయ చైతన్యం తీసుకొచ్చి, ఓటు చైతన్యం తీసుకొచ్చి రాజ్యాధికారం రాకుండా మనకు అవకాశాలు, సమాన అవకాశాలు రావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, సకల సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం అన్నాడు. సో ఇంత స్పష్టంగా ఆయన మనకు అన్నీ సాధించి పెట్టి పుస్తకం ఓపెన్ చేసిన పుస్తకం మనం ముందు పెడితే దాన్ని చదువుకోవడం కూడా చేతనైతలేదు, ఆచరించడం కూడా చేతనైతలేదు. కనుక ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు మీరు టైం కేటాయించండి. ఇప్పుడు ఉదాహరణకి నేను చదువుకున్నాను, మా మేనమామ ఒక ఆయన మా ఊళ్ళో అన్నాడు, బిడ్డ నువ్వు చదువుకొని పోయినావు, హైదరాబాద్ పోయినావు, ఢిల్లీ పోయినావు, నువ్వు ఉద్యోగం చేసినావు, మా బతుకులు ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉన్నట్టున్నాయి, నువ్వు ఒక్కనివి చదువుకొని గద్దదనకపోయిన కోడిపిల్లలాగా వెళ్ళిపోయినావు నువ్వు, కానీ మాకేం చేసినావు, మా ఊరికి ఏం చేసినావు అన్నాడు. నేను ఆలోచన ఏం చేయాల్సి ఉంటుంది మరి, మీరు ఏం చేయాల్సి ఉంటుంది మరి అంటే మన కమ్యూనిటీస్ కోసము కనీసం ఒక ఆదివారం ఆలోచించినట్టు ఏం ఆలోచన చేసి నేను ఫస్ట్ అక్కడ సత్యశోధక విద్యాపీఠం అని స్కూల్ పెట్టాను. ఆ తర్వాత మండల్ అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ సర్వీస్ అని 97లోనే ఒక ఎన్జిఓ పెట్టి అక్కడ వాళ్ళకి వైద్యం చేశాం, ఎడ్యుకేషన్ క్యాంపులు. ప్రతి శనివారం, అప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ కనుక ప్రతి శనివారం ఆదివారం గ్రామాలలో పోయి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని చేస్తాం. యూత్ వాళ్ళ కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ చేయడము. సో రాజకీయాలకు రావాల్సిన అవసరం, ఎందుకంటే అందరూ ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు, చదువుకున్న ప్రతి ఒక్కడు ఉద్యోగాల కోసం పోతున్నారు. అసలు భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం అంటే వీళ్ళకి అవగాహన లేదు. ఏ టీచర్ కూడా బిడ్డను మంచిగా చదువుకొని క్లెవర్గా డాక్టర్గా, ఇంజనీర్ కావా లేదా లాయర్గా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్తారు, కానీ నువ్వు మంచి రాజకీయ నాయకుడు కావాలని ఏ టీచర్ చెప్పలే, ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోలే. సో భారత ప్రభుత్వంలో శాసన వ్యవస్థ నెంబర్ 1, దాని తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, మూడోది న్యాయ వ్యవస్థ. మీడియా కొంత గవర్నమెంట్లో ఉంది, కొంత ప్రైవేట్లో ఉంది. సో
ఈ దేశంలో శాసనాలు చట్టాలు తయారు చేసేటువంటి ఆ రంగాన్ని ఎవరు బహుజనులు ఎంచుకోవట్లే. ఇప్పుడు నేను కూడా ఒక జర్నలిస్ట్ 10 ఏళ్ళు పనిచేశాను, ఐఏఎస్ ఆఫీసర్గా 15 ఏళ్ళు పనిచేశాను, ప్రొఫెసర్గా 10 ఏళ్ళు పనిచేశాను. నేను రాజకీయ రంగంలోకి ఎందుకు పోలేదు? ఒకవేళ పోతే నాకు పూట గడవడం కూడా కష్టమే. కనుక వృత్తిగా రాజకీయాన్ని ఎంచుకొని ఇవాళ యువతరము రాజకీయాల్లో చేరాల్సిన అవసరం ఉన్నది. ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. రాజకీయం కూడా ఒక దొరలకి లేకపోతే ఆధిపత్య కులాలకి బానిసలుగా ఉందామా? మనం స్వతంత్ర ఆలోచనలతోటి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుందామా? ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ కూడా చీఫ్ సెక్రటరీ అయినా ఒక డిగ్రీ పాస్ అయినవాడు, డిగ్రీ ఫెయిల్ అయినవాడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు తయారు చేసి వర్క్ చేయాలి. కనుక రాజకీయాలకు ఎవరు వస్తున్నారు? 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి, ఇటు కొట్టుకొని అటు కొట్టుకొని పాస్ అయినవాడు రాజకీయాలకు వస్తున్నారు. రాజకీయాలకు వస్తున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతున్నాడు.